అత్తకు బుద్ధి చెప్పిన కోడలు. పోలీసులతో పాటు వచ్చిన కోడల్ని చూసి ఏంటమ్మా మాధవి, ఏం జరిగింది? పోలీసులను ఎందుకు తీసుకొచ్చావ్? అంటూ కంగారుగా అడిగింది అత్త. కమల. మాధవి డిగ్రీ వరకు చదువుకుంది. మాధవి తల్లిదండ్రులది ఒక మధ్యతరగతి కుటుంబం. మాధవి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. వాళ్ళు ఇంతలో రఘు ఫ్యామిలీ పెళ్లి చూపులకు వచ్చింది. అబ్బాయి అమ్మాయి నచ్చుకున్నారు. కట్న కానుకలు మాట్లాడేటప్పుడు భాస్కరరావు అన్నాడు, మాకు చిల్లిగవ్వ కూడా కట్నం వద్దు. మా అబ్బాయి ఎంతో చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. వాడికి అన్ని ఆదర్శవంతమైన లక్షణాలే ఉన్నాయి. వాడు కట్నం తీసుకోవడానికి వ్యతిరేకంగా మేము కూడా అందుకు వ్యతిరేకమై మా ఇంటికి మీ అమ్మాయిని పంపించండి చాలు. మాకు ఎటువంటి కట్న కానుకలు అవసరం లేదు అన్నాడు. అవును అన్నయ్యగారు, మాకు ఎటువంటి కట్న కానుకలు అవసరం లేదు. మీ అమ్మాయిని పంపించండి చాలు. ఆమె మాకు ఎన్నో లక్షల విలువైన కట్నం అన్నది రఘు వాళ్ళ అమ్మ. ఆ మాటలకి ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ఎంత ఆదర్శవంతమైన కుటుంబం. ఈ రోజుల్లో ఇటువంటి కుటుంబాలు ఉండడం చాలా అరుదు. అటువంటి ఇంటికి నా కూతురు కోడలుగా వెళ్ళబోతుంది అని ఆ తల్లిదండ్రులు సంతోషించారు. అమ్మా, ఏంటి నువ్వు అలా చేశావు? ఒక్కగానొక్క ఆడపడుచును నేను. మా అన్నయ్య పెళ్ళికి కనీసం ఒక బంగారపు నెక్లెస్ అన్నా వాళ్ళతో పెట్టించుకుందాం అనుకున్నాను. కానీ మీరు మాత్రం మాకు ఏ కట్న కానుకలు వద్దు అన్నారు అని మూతి ముడుచుకుంది రఘు చెల్లి. అది కాదే పిచ్చి మొహమా, మీ అన్నయ్యకు కాబోయే వాళ్ళు చాలా ఆస్తి ఉన్నవాళ్ళే. ఆమె తండ్రి కొన్ని రోజుల్లో రిటైర్డ్ అవుతున్నాడు. ఆ రిటైర్మెంట్ డబ్బులు ఎలాగో వస్తాయి. అలాగే ఊర్లో వాళ్ళకి ఎకరా పొలం ఉంది. సిటీలో పెద్ద ఇల్లు ఉంది. ఇంకా మాధవికి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఎవరూ లేరు. ఒక్కతే కూతురు. ఏం కాబట్టి ఆ ఆస్తి అంతా మనకే చెందుతుంది. అప్పుడు నీకు కావాల్సినంత చేపించుకుందువులే అనడం విన్న రఘు తండ్రి మనం ఎంతో ఆదర్శంగా ఉండాలనుకున్నాం. ఇలా ఆలోచిస్తున్నారేంటి అన్నాడు. మీరు చెప్పినట్లు వింటే ఇంకా అంతే సంగతి. ఏం ప్రపంచంలో మనమొక్కరమే అలా కట్నం తీసుకుంటున్నామా? అందరూ చేసేదే కదా. కానీ మనం అడగకుండానే కట్నం ఎలాగో వస్తుంది. అంతే నవ్వుకున్నారు తల్లి కూతుర్లు. అప్పుడు ఆ తండ్రి అన్నాడు, ఆశకంటూ ఒక హద్దు ఉంటుంది. మీరు మితిమీరి ఆలోచనలు చేస్తే అది మీకే చేటవుతుందని గుర్తుంచుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడా. రూమ్లో నుండి ఇలా ఉండగా ఒకరోజు రఘు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి, అన్నయ్యగారు, ఈ పెళ్ళి ఇప్పుడే వద్దనుకుంటున్నామండి. 1 సంవత్సరం వాయిదా వేద్దాం, తర్వాత పెళ్లి చేద్దాం అనడంతో ఎందుకు అక్కయ్యగారు అని అడిగాడు మాధవి తండ్రి. మరేం లేదు అన్నయ్య, ఇల్లు చాలా చిన్నదిగా ఉంది. పైన కొత్త కోడలికి కొడుక్కి ఒక మంచి రూమ్ కడదామని అనుకుంటున్నాము. కానీ అందుకు సమకూర డబ్బులు లేదు. ఒక 6 నెలలు ఆగితే ఎక్కడో అక్కడ డబ్బులు సర్దుబాటు చేసుకొని ఇల్లు పని ప్రారంభిస్తే పూర్తయ్యేసరికి ఎలాగో సంవత్సరం పడుతుంది కదా. అప్పుడే పెళ్లి చేద్దామని. ఒకవేళ ఇప్పుడే డబ్బులు ఉండి ఉంటే 2 నెలల్లో ఇల్లు కట్టేసి పైన పెళ్లి చేద్దాం అనుకున్నాను. కానీ డబ్బులకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే 1 సంవత్సరం వాయిదా వేద్దాం అనుకుంటున్నాను అన్నది. అయ్యో, పెళ్లి వాయిదా వేయడం ఎందుకండి అక్కయ్యగారు? నా కూతురు కోసం మీరు ఇంతలా ఆలోచిస్తున్నారు. మరి ఏం పర్వాలేదు. ఆ డబ్బు లేదు, నేను ఇస్తాను అన్నాడు మాధవి తండ్రి. అయ్యో, అలా ఎందుకండి? వద్దు. మేము మీ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోము అని మొహమాటంగా అన్నది రఘు వాళ్ళ అమ్మ. మాధవి తండ్రి ఎన్నిసార్లు అడగడంతో మొహమాటంగా ఒప్పుకున్నట్లుగా ఒప్పుకుంది రఘు తల్లి. పైన ఒక రూమ్ స్టార్ట్ చేద్దాం అని ప్రారంభించిన ఆ గది కాస్త హాలు, కిచెను, పూజ ఇలా పెద్దగా మారిపోయింది. ఆ ఇంటి లోపలికి సోఫాలు, బీరువాలు, బెడ్డు, మంచాలు, ఏసీలు, కబోర్డ్స్, ఫాల్ సీలింగ్ ఇలా దానికైన కంప్లీట్ ఖర్చు అంతా కూడా బిల్లు రాసి మాధవి తండ్రికి పంపించింది రఘు తల్లి. అది చూసి అవాక్కయ్యారు. మాధవి కుటుంబమంతా. ఒక గది అంటే ఎంతో అందంగా కట్టిన 5-6 లక్షల్లో అవుతుందనుకున్నాం. కానీ దాదాపు 25 లక్షలు బిల్లు వేశారు. ఏంటైనా ఇంట్లో కట్టడానికి డబ్బు ఇస్తాను అని చెప్పాను. ఇప్పుడు ఇవ్వకుంటే బాగుండదేమో అని
సరే అని ఆ డబ్బు ఇచ్చేశాడు మాధవి తండ్రి. అమ్మాయి మెడలో బంగారం ఉండాలి అని రాఘవయ్య 20 తులాల బంగారం చేయించాడు. అబ్బాయికి 2 తులాలు వేశాడు. ఆ తర్వాత అబ్బాయికి హోదా తగ్గట్టు ఒక కారు ఉంటే బాగుంటుంది అన్నయ్యగారు. మీ కూతురే సుఖపడుతుంది. కాస్త ఆలోచించండి అని అనడంతో రాఘవయ్యకు ఏం చేయాలో అర్థం కాలేదు. కట్నం ఎలాగో అడగలేదు. కానీ కారు కూడా ఇవ్వకుంటే బాగుండదేమో. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నా అతనికి మాధవి తల్లి చెప్పింది. ఇదేంటండి, మంచి సంబంధమే తీసుకొచ్చారు. మీరు కట్నం వద్దు వద్దు అంటూనే మనతో ఒకేమని చెప్పి పెద్ద ఇల్లు కట్టించుకున్నారు. ఆ ఇంట్లోకి కావలసిన సామాన్లన్నీ మనతోనే ఇప్పించుకున్నారు. ఏసీ, ఫ్రిడ్జ్తో సహా. ఇప్పుడు మళ్ళీ కారు అని లక్షలు మన దగ్గర ఎక్కడ ఉన్నాయని? వాళ్ళకు ఆశకు హద్దంటూ లేదు. డైరెక్ట్గా ఇంత కట్నం కావాలి అని అడిగితే అంతకు మనం సరితూగుతామో లేదో తెలుసుకొని పెళ్లి చేయాలా వద్దా అని ఆలోచించేవాళ్ళం. కానీ ఇలా పెళ్ళంతా సెటిల్ అయి అంతా ఒప్పుకున్నాక రోజుకి వాళ్ళు ఒక్కొక్కటిగా గొద్దమ్మ కోరికలు కోరుతుంటే పైగా మేము ఏమి కట్నాలు తీసుకోము, ఆదర్శ కుటుంబం అంటున్నారు అని అన్నది. ఏం చేస్తాం, ఇంకా ఒప్పుకున్నాం కదా. ఈ కారు ఇస్తే మన అమ్మాయే కదా సుఖపడుతుంది అని మాధవి తండ్రి ఆ కారు కూడా ఇచ్చాడు. అలా ఘనంగా పెళ్లి జరిపించాడు. పెళ్ళై ఒక 15 రోజులు గడిచింది అంతే. అప్పటి వరకు ఆ ఇంట్లో ఉన్న పని మనుషులు ఇద్దరినీ మానేపిచ్చింది. ఆ అత్తగారు కోడలు వచ్చాక పని మనిషితో పనేంటి అని. అయితే ఇంట్లో మాధవి గిన్నెలు తోమాక కూడా ఏదో వంకతో మరి గిన్నెలు తీసుకొచ్చి వేసేది. ఆ అత్తగారు ఆల్రెడీ ఉతికిన బట్టలు ఉన్నా కూడా మళ్ళీ ఏదో ఒక వంక పెట్టి అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఉతికించేది మాధవితో. మాధవికి ఆ అత్తగారి ప్రవర్తన ఎంతమాత్రం నచ్చలేదు. కానీ ఇప్పుడే ఎదురు చెబితే కొత్త కోడలికి ఎంత పొగరు అనుకుంటారు. అమ్మా నాన్న ఏం సంస్కారం నేర్పించారో అంటారు అని ఏం మాట్లాడకుండా తన పని తాను చేసుకునేది. ఇంతలో ఒకరోజు ఆడపడుచు ఇంటికి వస్తున్నాను అని ఫోన్ చేసింది. అప్పుడు మాధవి అత్తగారు మాధవిని పిలిచి, మాధవికి తొందరగా పైన నీ రూంలో ఉన్న నీ సామానంతా క్రిందికి తెచ్చేసుకో. వారం రోజుల పాటు ఉండడానికి నా కూతురు అల్లుడు వస్తున్నారు. ఆ రూమ్ అయితే కాస్త వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది అన్నది. అదేంటి అత్తయ్య, ఇప్పుడు ఆ రూంలో ఉన్న సామాన్లన్నీ సర్దాలంటే చాలా టైం పడుతుంది. అయినా కింద రూంలో ఖాళీగానే ఉంది కదా. నా సామాన్లన్నీ కిందికి తీసుకురావడం ఎందుకు అన్నది మాధవి. అత్తకి ఎదురు చెప్పడం బాగానే నేర్చుకున్నావు. ఆ రూంలో అయితే కాస్త ఏసీ ఉంటుంది. అయినా ఇంటికి వచ్చే ఆడపడుచు అల్లుడితో ఇలాగేనా నువ్వు ప్రవర్తించేది? వాళ్ళకి మంచిగా సౌకర్యాలు చూసుకోవడం అన్న తెలివి లేదా నీకు? అది కాదు అత్తయ్య గారు, పైన సామాన్లన్నీ నావి. బట్టలు అవన్నీ సర్ది కింద పెట్టాలంటే ఇప్పట్లో కాదు కదా. కింద రూమ్ ఉంది కదా, అది ఇవ్వచ్చు కదా అని అడిగాను అంతే. అనగానే ఇవ్వచ్చు కానీ ఏసీ మీ నాన్న ఒక్కటే ఇప్పించాడు. అది ఆ పైన రూంలోనే ఉంది. అల్లుడికి కూతురికి అక్కడ వాళ్ళ ఇంట్లో ఏసీ అలవాటు. ఇక్కడ వాళ్ళు ఏసీ లేకుండా ఉండగలుగుతారో ఉండరో. అందుకే మీ రూంలో ఏసీ ఉంది కాబట్టి అలా అన్నాను. సర్లే, అవన్నీ సర్దడం మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక పని చేద్దాం. అయినా శాశ్వతంగా ఉండేలా ఒక పని చేస్తే సరిపోతుంది. మీ నాన్నగారిని ఇంకొక ఏసీ ఇవ్వమని చెప్పు. ఆ ఏసీ మనం కింద రూంలో ఫిట్ చేయిద్దాం. అప్పుడు కూతురు అల్లుడు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి ఇబ్బంది ఉండదు, నీకు ఇబ్బంది ఉండదు అనడంతో మాధవి ఒక్కసారిగా షాక్ అయ్యింది. వీళ్ళ కూతురు అల్లుడికి మా నాన్నగారు ఎందుకు ఏసీ ఇవ్వడం? అది ఏదో తీసుకొని పెట్టుకోవచ్చు కదా అని మనసులో అనుకుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? మీ నాన్నగారిని తొందరగా ఫోన్ చేసి అడుగు. నా కూతురు అల్లుడు రేపే వస్తున్నారు. అంతలోపు మనం ఏసీ తీసుకుంటే వాళ్ళకు కాస్త సౌకర్యంగా ఉంటుంది కదా అనడంతో మాధవి ఇంకా ఉండబట్టలేకపోయింది. అత్తయ్యగారు, నేను మా నాన్నగారిని ఒక్క రూపాయి కూడా అడగను. మీరు కట్నం తీసుకోము అంటూనే మాకు దాదాపు అప్పులపాలు. అత్తయ్యగారు, నేను మా నాన్నగారిని ఒక్క రూపాయి కూడా అడగను. మీరు కట్నం తీసుకోము అంటున్నా మమ్మల్ని అప్పులపాలు చేశారు. మా నాన్నగారు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు.
మీరు ఒక రూమ్ అని చెప్పి ఇంత పెద్ద ఇల్లు కట్టించుకున్నారు. దానికి డబ్బులు మా నాన్నగారు రిటైర్మెంట్ అయిన డబ్బులు అన్నీ ఇచ్చేశాడు. తర్వాత బంగారానికి, ఖర్చులకు అన్నిటికీ ఉన్న ఆ పొలాన్ని కూడా అమ్మేశాడు. ఇంకా అవి సరిపోకుంటే అప్పు చేసి మరీ పెళ్లి చేశాడు. ఇప్పుడైనా ఆ అప్పులు కట్టలేకపోతున్నాడు. అటువంటి సమయంలో మళ్ళీ నేను తిరిగి ఏసీ అని డబ్బులు అడగాలా? నేను అడగను, మీరు తెచ్చుకోండి ఏసీ కావాలంటే అనగానే ఆ అత్త మాధవి చెంప వాయించింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవన్నీ సౌకర్యాలు నీకోసం మీ నాన్న చేసింది మేం అనుభవించడం లేదు వాటిని. నీ దగ్గర ఒక్క రూపాయి కట్నం లేకుండా మేము పెళ్లి చేసుకున్నాం. అది గుర్తుంచుకో. అటువంటిది మమ్మల్ని దేవతలాగా పూజించేది పోయి నానా మాటలు అంటున్నావా? అక్కడేదేమో మీ నాన్న సంపాదించి నాకు మొత్తం పెట్టేశాడా అన్నట్లుగా ఇదేనా సంస్కారం నీకు పుట్టింటి వాళ్ళు నేర్పించి? వాళ్లకు ఎదురు జవాబు చెప్పమని అనకుండా సైలెంట్గా తన రూంలోకి వెళ్ళిపోయింది. ఒకరోజు మాధవికి జ్వరంగా ఉంది. మధ్యాహ్నం సమయంలో పడుకుంది. ఉదయం నుంచి కనీసం తను టీ తాగడానికి కూడా లేవలేదు. అయినా ఆ అత్తగారు కానీ, భర్త కానీ ఎలా ఉన్నావు? హాస్పిటల్కి వెళ్దామని, ఒక టాబ్లెట్ వేసుకో, టీ తాగు అని కూడా అనలేదు. తను అలాగే నీరసంగా పడుకొని ఉంది. కొన్ని రోజుల క్రితం మా మామగారు చనిపోయారు. ఆయన ఒకవేళ బ్రతికి ఉంటే వీళ్ళిలా ఇంత అన్యాయంగా ప్రవర్తించేవారు కాదు అని మనసులోనే అనుకుంది. ఒకరోజు మాధవి భర్త మధ్యాహ్నం సమయంలోనే ఆఫీసు నుండి ఇంటికి వచ్చేశాడు. ఇంత తొందరగా వచ్చేశారేంటి? ఆఫీస్ లేదా అని మాధవి అడగడంతో అతను చాలా బాధపడిపోతూ చెప్పాడు. నాకు రావాల్సిన ప్రమోషన్ మరెవరికో వచ్చేసింది. నేను ఒక 5 లక్షలు కడితే ఆ ప్రమోషన్ నాకే వస్తుంది. ఈ మధ్య అందరూ లంచాలకు బాగా అలవాటు పడిపోయారు. నేను కనీసం 5 లక్షలు ఇస్తే ఆ ప్రమోషన్ నాకే వస్తాది. కానీ నేను ఇవ్వలేకపోతున్నాను కాబట్టి వేరే వాళ్లకు వెళ్ళిపోతుంది. నా అదృష్టం అస్సలు బాగాలేదు అని బాధపడిపోతున్నారు. మాధవి కూడా అయ్యో అన్నట్లుగా అలాగే కూర్చొని ఉండిపోయింది. కాసేపటికి మాధవి భర్త రఘు అన్నాడు మాధవితో. మాధవి, మీ నాన్నగారిని అడిగి ఓ 5 లక్షలు సర్దమని చెప్పరాదా అన్నాడు. అదేంటండి అలా అడుగుతున్నారు? మీకు తెలియనిది ఏముంది? నా పెళ్లికి మా నాన్నకి బాగా అప్పులయ్యాయి. ఆ అప్పులకి మిత్తిలు కడుతూ ఉన్నాడు మా నాన్న పాపం. ఇప్పుడు జాబ్ కూడా లేదు, రిటైర్ అయిపోయారు. తనకే ఆరోగ్యం బాగుండడం లేదు. వాళ్ళ ఇంటి ఖర్చులు చూసుకోవాలి, మిత్తిలి కట్టాలి, ఇంట్లో సామాన్లు కొనుక్కోవాలి. వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది అండి అనడంతో ఒక్కసారిగా ఉగ్రరూపం చూపించాడు రఘు. ఏంటి, పెళ్ళికొక రూపాయి కట్నం ఇవ్వలేరు కానీ ఇన్నేసి మాటలు అంటున్నావు? ఒక రూపాయి పుట్టింటి నుంచి తీసుకురావడం చేతకాదు కానీ మాటలు అనడానికి మాత్రం బాగా ముందుంటావు. ఇప్పుడు నాకు ఆ డబ్బులు కావాలి. ఉంది కదా సిటీలో ఆ ఇల్లు అమ్మితే బాగానే డబ్బులు వస్తాయి. నువ్వొక్కదానివే కదా కూతురివి. ఆ డబ్బుల్ని ఇచ్చెయ్. మనం ఏంటి ఇల్లు అమ్మాలా? మరి ఇల్లు అమ్మేస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఎక్కడో అక్కడ ఉంటారులే, కిరాయికి ఉంటారు. ముసలివాళ్ళు అయిపోయారు, ఎక్కువ రోజులు బ్రతకరు కదా. ఏం చేస్తారు ఇంటిని పెట్టుకొని? మన అవసరాల కన్నా ఉపయోగపడుతుంది కదా అనగానే ఆ మాటలకి మాధవికి చాలా కోపం వచ్చింది. అసలు మీరు మనుషులేనా? ఏం మాట్లాడుతున్నారు? మీరు అంతగా కావాలంటే మీకున్న ఇల్లు, పొలము ఏమో అమ్ముకొని పెట్టుకోవచ్చు కదా మీ జాబుకి. మా నాన్నగారు ఎందుకు డబ్బులు ఇవ్వాలి అని అనడంతో ఏంటి నీకు నోరు లేస్తుంది అని బాగా కొట్టాడు రఘు. ఆ మాటల్ని విన్న రఘు వాళ్ళ అమ్మగారు వచ్చి ఆమెను కూడా మాధవి వైపు చేయి చేసుకుంది. ఈ మధ్య తనకి బాగా మాటలు ఎక్కువ అవుతున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎక్కువగా మాట్లాడుతుంది. ఏసీ తీసుకురమ్మంటే తీసుకురావట్లేదు. ఇప్పుడు నీ ఉద్యోగానికి డబ్బులు ఇవ్వమంటే ఇవ్వడం లేదు అస్సలు. ఈమె మనకు అవసరం లేదు. ఇంట్లో నుంచి గెంటేసేస్తే మన అవసరానికి ఉపయోగపడని ఆమె మన ఇంట్లో ఉండనక్కర్లేదు అని అనగానే రఘు కోపంతో మాధవిని బయటికి గెంటేశాడు. డబ్బులు తీసుకొని వస్తేనే ఇంట్లోకి రా, లేదంటే నీకు డైవర్స్ ఇచ్చేస్తాను అంటూ తలుపు మూసేశారు ఇద్దరు. మాధవికి బాగా దుఃఖం వచ్చేసింది. ఏడుస్తూనే తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది. అక్కడ జరిగిందంతా చెప్పింది. ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. మాధవి తండ్రి అన్నాడు, సరే అమ్మా,
నేను ఎలాగో అలాగా చేసి ఆ డబ్బులు తెచ్చిస్తాను. ఎవరినన్నా తిరిగి అప్పు అడుగుతాను. ఇవ్వకపోరు. నీ కుటుంబం సర్దుకుంటుంది. నీకు కాకపోతే మేము ఎవరికి పెడతాం అన్నాడు. ఆ మాటలకు మాధవి ఒప్పుకోలేదు. వద్దు నాన్నగారు, పడుతున్న కాలం ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళ ఆగడాలు ఇంకా సాగబోవు. మనం పోలీసులకు కంప్లైంట్ ఇద్దాం అన్నది మాధవి. వద్దమ్మా, పోలీస్ కంప్లైంట్ అంటే నీకు కాపురం కూలిపోతుంది. వద్దు, సమాజం ఏమనుకుంటుంది? నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. అబ్బాయి వాళ్ళది తప్పైనా కూడా నీ వైపే ఈ సమాజం వేలెత్తి చూపుతుంది అన్నారు తల్లిదండ్రులు. సమాజం ఇప్పుడు ఆడవాళ్ళని వేలెత్తి చూపుతుంది నాన్నా, కానీ నాకు కాపురం ఇప్పుడు కూలిపోతుంది ఏమో అని మీరు భయపడవలసిన అవసరం లేదు. అది ఎప్పుడో కూలిపోయింది. ఇప్పుడు మీరు ఎలాగో అలాగా చేసి డబ్బులు ఇస్తారు, కానీ వాళ్ళ ఆశకు అంతంటూ ఉండదు. తిరిగి మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఒకవేళ మనం ఇవ్వని పక్షంలో ఇలాగే కొట్టడం, ఇంటికి బయటికి గెంటివేయడం ఇది కాదు కదా పద్ధతి. వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాల్సిందే అని తల్లిదండ్రులను ఒప్పించింది. మరుసటి రోజు కాలింగ్ బెల్ స్టార్ట్ మోగడంతో రఘు తల్లి డోర్ ఓపెన్ చేసి చూసింది. ఎదురుగా ఉన్న పోలీసులతో పాటుగా ఉన్న మాధవిని చూసి, అమ్మా మాధవి, ఏమైందమ్మా, పోలీసులతో పాటు వచ్చావ్, ఏం జరిగింది అంటూ భయపడుతూ ఆగిపోయింది. ఏం లేదు అత్తయ్యగారు, మా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పించలేదు కదా. పెద్దవాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలో ఆ మర్యాద కాస్త మీకు ఇప్పుడు నేర్పిద్దామని వచ్చాను. నేను ఇవ్వాల్సిన మర్యాద అంతా ఈ పోలీసు వాళ్ళకి చెప్పాను. వాళ్ళు బాగా ఇస్తారు అంటూ మాట్లాడింది. ఆ మాటలకి, అమ్మా మాధవి, ఏదో ఇంట్లో అనుకున్న మాటలకి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాలా? నువ్వు ఏమంత పెద్ద గొడవ జరిగిందని పంపించేసేయ్ పోలీసు వాళ్ళను. మనం కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు రా ముందు ఇంట్లోకి. వాళ్ళని వెళ్ళిపోమ్మని చెప్పమ్మా అంటూ భయపడుతూ అన్నది. లేదు అత్తయ్యగారు, మీకు ఏసీ, నగలు, మీ అబ్బాయి గారికి డబ్బులు అన్నీ వాళ్ళు బాగా పెడతారు. తీసుకుందురుగాను అన్నది. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి, మీరు ఈ అమ్మాయిని బాగా ఇబ్బంది పెట్టినందుకు మీరు పోలీస్ స్టేషన్కి రండి ఒకసారి అన్నారు. ఆ మాటలకి రఘు తల్లి, రఘు సార్, ఒక్క నిమిషం సార్, మేము మాట్లాడుకుంటాం. కేసు విత్డ్రా చేపిస్తాం. తర్వాత మాధవిని పక్కగా తీసుకెళ్ళి, మాధవి ప్లీజ్, ఏంటి పిచ్చి పని, ఇంత చిన్నదానికే నువ్వు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా? వద్దు, ఆ కంప్లైంట్ విత్డ్రా తీసుకోమను, పర్వీన్ కావాలి అంటూ బతిమిలాడారు. అప్పుడు మాధవి అన్నది, సరే, నేను పోలీస్ కంప్లైంట్ విత్డ్రా తీసుకుంటాను. మీరు ఈ పేపర్స్ పైన సైన్ పెట్టండి అత్తయ్య గారు అన్నది. ఏంటమ్మా ఆ పేపర్స్ అనగానే, మీరు సైన్ పెడతారా లేదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వనా అనడంతో ఆమె ఆ పేపర్స్ కొడుకు వద్దంటున్నా కూడా చదవకుండా అలాగే పెట్టేసింది. ఆ పేపర్స్ పైన సంతకం. పదండి అత్తయ్యగారు, ఇక ఇల్లంతా నా సొంతం. మీరు ఇక వెళ్ళి జైల్లో కూర్చోండి, నువ్వు నీ కొడుకు అనడంతో, అదేంటి, ఇల్లు నీదెలా అవుతుంది అంటే, నాదెలా అవుతుందా? ఈ ఇల్లు కట్టడానికి మా నాన్నగారు ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టారు. ఇంట్లో ఉన్న వస్తువులు కూడా మావే కాబట్టి ఈ ఇంటిపై అధికారం నా తల్లిదండ్రులకే ఉంది. అందుకే నీ చేతులతో నువ్వు స్వయంగా రాసిస్తున్నట్లుగా దీనిపై సంతకం చేశారు. ఈ ఇంటిని నా తల్లిదండ్రుల పేరు పైన చేశాను. అయినా మొత్తం ఇంటిని నేనేం చేయించుకోలేదు. పైన కట్టిన మా పోర్షన్ని మేము మా పేరు పైన చేయించుకున్నాం. కింద ఉన్నది మీకోసమే, మీదే. ఇక మీ పైన పెట్టిన పోలీస్ కేసు అంటారా, అది విత్డ్రా తీసుకునే ప్రసక్తే లేదు. నేను కేసు నడిపిస్తాను అంటూ చెప్పింది మాధవి.